హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మేరీ కుకింగ్ ఛానల్. ఈరోజు ఎంతో టేస్టీగా హెల్తీగా ముద్దపప్పు పచ్చిపులుసు అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా పప్పును 2 గ్లాసులు తీసుకుని కందిపప్పుని స్టవ్ మీద పెట్టి స్టవ్ వెలిగించి దోరగా ఎర్రగా వేయించుకోవాలండి. వేయించుకోవడం వల్ల పప్పు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు 2 సార్లు కడిగి తర్వాత కుక్కర్లో వేసుకోవాలండి. కడిగిన పప్పును కుక్కర్లో వేసిన తర్వాత మనం పప్పును వండేటప్పుడు ముందుగా వేయించుకోవాలి. తర్వాత 1 గంట అయినా నానబెట్టి ఉంచడం వల్ల మనకి ఎటువంటి గ్యాస్ ప్రాబ్లమ్స్ రావండి. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకోవాలండి. గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసులు వాటర్ అయితే సరిపోతుంది. లేదంటే ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు, తగినంత నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి పసుపు వేసుకోవడం వల్ల మంచి స్మెల్ వస్తుంది, త్వరగా పప్పు ఉడుకుతుందండి. ఇప్పుడు కుక్కర్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు పప్పును బాగా మెత్తగా ఉడికించుకోవాలండి. పప్పు బాగా మెత్తగా ఉడికిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసుకుని బాగా మెదుపుకుంటే ఎంతో టేస్టీగా ముద్దపప్పు రెడీ అవుతుందండి. ముద్దపప్పును వేరే గిన్నెలోకి తీసుకున్న తర్వాత పైన నెయ్యి వేస్తే పప్పు గట్టిపడకుండా ఆరిపోకుండా ఉంటుందండి. ఇప్పుడు ముద్దపప్పులోకి కాంబినేషన్గా పచ్చిపులుసు చేద్దామండి. టేస్ట్ అయితే పచ్చిపులుసు చాలా టేస్టీగా ఉంటుంది. కాంబినేషన్ కూడా చాలా బాగుంటుందండి. ముద్దపప్పులోకి మనకు కావలసిన పదార్థములు బెల్లము, నానబెట్టుకున్నటువంటి చింతపండు, ఉప్పు, ఎండుమిరపకాయలు, 1 ఉల్లిపాయ, కంపల్సరీగా జీలకర్ర వేయాలండి. జీలకర్ర వేస్తే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. తరువాత ఒక బౌల్ తీసుకుని అందులో 1 కప్పు ఉల్లిపాయలు, కాల్చినటువంటి ఎండుమిర్చిని కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలండి. తరువాత కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు తగినంత ఉప్పు, తగినంత బెల్లం కూడా యాడ్ చేసుకోవాలండి. స్వీట్ ఎక్కువ తినేవారు స్వీట్ వేసుకోవచ్చు, తక్కువ తినేవారు తక్కువగా వేసుకోవచ్చండి. బెల్లానికి బదులు పంచదారను కూడా యూజ్ చేసుకోవచ్చండి. బెల్లం వేయడం వల్ల పచ్చిపులుసు టేస్ట్ చాలా బాగుంటుందండి. జీలకర్రను కూడా వేసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. ఈ విధంగా చేసి బాగా కలిపిన తర్వాత తగినంత చింతపండు పులుసును కూడా వేసుకోవాలండి. పులుపు తక్కువ తినేవారు కొంచెం చింతపండు పులుసు తక్కువ వేసుకుంటే బాగుంటుంది. పులుపు ఎక్కువ వేసుకుంటేనే అండి పచ్చిపులుసు బాగుంటుందండి. చింతపండు అంతా మొత్తం గుజ్జంతా పోయే వరకు బాగా తీసుకోవాలండి. తర్వాత తగినంత వాటర్ కూడా వేసుకుని బాగా కలిపితే ఎంతో టేస్టీగా, హెల్తీగా, స్వీట్గా, స్పైసీగా పచ్చిపులుసు రెడీ అవుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్. పచ్చిపులుసు ముద్దపప్పు పచ్చిపులుసు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఎంతో ఇష్టంగా అందరూ తింటారు. ఈ వేసవిలో ఇటువంటి ట్రెడిషనల్ డిష్ చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. కొత్తిమీర చల్లిన తర్వాత ఎంతో టేస్టీగా, హెల్తీగా పచ్చిపులుసు ముద్దపప్పు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఓకే అండి, మేరీ కుకింగ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ అండి.